లేదు, నార్మల్లీ ఐరన్ చేసుకొని అటాచ్ చేసుకుంటారు. నేనైతే నార్మల్గానే చెప్తున్నా. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 ఫస్ట్ ఒక పట్టి తీసుకోవాలి. దీనికి ఎన్ని పట్టీలు అంటే టోటల్లీ 4 పట్టీలు అవసరం ఉంటుంది. ఒకటి పెద్దది, మళ్ళీ దీనికి 2 ఇలా, మళ్ళీ దీనికి ఇంకొకటి. అంటే మనకు 4 ఉంటే సరిపోతుంది. అన్నీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎంత ఉందో అంతేకాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. స్టార్టింగ్లో మనకు ఇది ఉంది కదా, దీన్ని నార్మల్గా ఇలా పెట్టి ఈ స్ట్రేట్ ఉన్న సైడ్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. అది కూడా క్లాత్ ఇలా. ఇది 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకోవాలి. ఇవి 2 పట్టీలు తీసుకున్నా. ఇది దీనికి కాలర్కి నార్మల్గా ఇలా పెట్టేసుకున్నా. మళ్ళీ ఇది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కుట్టుకుంటా. ఓకే, ఈ కింద సైడ్ కుట్టుకోను, మళ్ళీ వట్టి ఇంతే. నేను ఐరన్ చేసుకోలేదు కాబట్టి ఇది జారిపోయి, ఐరన్ చేసుకుంటే ఇది ఎలా పెడితే అలా ఉంటుంది. ఇది ఐరన్ చేయలేదు కాబట్టి స్లిప్ అవుతుందని నేను కొంచెం దాని మీద నుండి తీసుకుంటున్నా. లేదంటే ఐరన్ చేసుకుంటే బక్రం మీద కుట్టు రాదు, పక్క నుండే వస్తుంది. నేనైతే ఒక గీత మందం క్లాత్ బక్రం పట్టుకొని కుట్టుకుంటున్నా. ఇది ఆగడం కోసం అంటే. కంపల్సరీ ఇది 2 కుట్టుకున్నాం కదా. నార్మల్గా ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇది అయిపోయింది. మరి నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలా, 1/2 ఇంచ్ ఉంచేసి. ఓకే, అక్కడక్కడ కట్ చేసేసుకోవాలి ఇలా. ఓకే, దీన్ని తిప్పేసుకోవాలా కదా పోవాలి ఇలా. నేనైతే పెన్ సహాయంతో ఈ కోనలు తీసేస్తున్నా ఇట్లా. ఇటు సైడ్ కూడా అంతే. దీన్ని ఉల్టా మళ్ళీ వచ్చేసి దీన్ని ఫోల్డ్ చేసేసి దీనికి మిడిల్ పాయింట్ తీసుకుంటున్నా ఇలా. మళ్ళీ దీనికి వచ్చేసి దీనికి మిడిల్ పాయింట్ అంటే బక్రంని చూసుకోవాలా, మిడిల్ పాయింట్ అనేది క్లాత్ని కాదు. నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచిన దీనికి కూడా. ఓకే, ఇవి 2 కూడా మనకు మిడిల్ పాయింట్ వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్, ఇంకో క్లాత్ తీసుకొని ఇది కింద పెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్లాత్ పెట్టాలి. ఓకే, ఇది మిడిల్, ఈ క్లాత్ పెట్టిన తర్వాత ఇది మిడిల్ పాయింట్ కదా, ఇది మిడిల్ పెట్టాలి ఇలా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వైట్ బక్రం కనిపిస్తుంది కదా, ఈ వైట్ బక్రం ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కుట్టుకోవాలి. ఓకే, నేను మిడిల్ నుండే స్టార్ట్ చేస్తున్నా. కుట్టుట్లో మాత్రం 3 కూడా రావాలి. ఈ కిందది, ఇది, ఇది. ఈ బక్రం ఏ షేప్లో ఉందో ఆ షేప్లో అని చెప్పిన. రఫ్ కంపల్సరీ ఎండింగ్. మళ్ళీ ఇంకో ఈ సగ భాగం ఇది కుట్టేసుకోవాలి.
ఇలా కుట్టుకున్నాం కదా, మళ్ళీ నార్మల్గా దీనికి పావించి ఉంచేసి కట్ చేసేసుకోవాలి. ఇంత అంటే ఈ వైట్ బక్రంకి సైడ్కి పావించి ఉంచేసి మొత్తం కట్ చేసేసుకోవాలి. ఓకే, దీనికి అక్కడక్కడ కట్ చేసేసుకోవాలి. ఇలా నార్మల్గా ఇలా కట్ పెట్టుకోవాలి. దీన్ని కూడా తిప్పేసుకోవాలి. ఓకే, మనకు కాలర్ రెడీ ఉంది. ఓకే, ఇలా చేసిన తర్వాత మనకు కుట్టడానికి ఓ పావించి ఉంచేసి ఇది కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఓకే, కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి మిడిల్ చూసుకోవాలి. ఇక్కడ ఇలా నాచ్ పెట్టుకోవాలి. ఇది మిడిల్ పాయింట్ కదా, నెక్స్ట్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. వచ్చేసి నార్మల్గా దీనికి కూడా మిడిల్ పాయింట్ చూసుకోవాలి. ఇలా ఓకే, మళ్ళీ ఇది సీదా పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ నుండి. మళ్ళీ ఇది వచ్చేసి ఉల్టా అంటే ఇట్లా. ఇది మిడిల్ పాయింట్, ఇది కూడా మిడిల్ పాయింట్. దీనికి మిడిల్లో పెట్టి ఇటు ఆఫ్ మనం కుట్టడానికి ఎంత క్లాత్ ఇడిసబెట్టినామో అంతే క్లాత్ పట్టి కుట్టాలి. ఇప్పుడు మనం పావించ్ అంటే పావించ్, హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్. ఇంకొంచెం ఎక్కువ తక్కువ ఉన్నట్టున్నది ఇక్కడ, కట్ చేసేస్తున్నా. ఓకే, ఇది కుట్టడానికి ఇది ఒకటే రావాలి కుట్టుట్లో. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి ఇగో ఇది ఉంది కదా, ఇది ఒకటే పట్టి కుట్టాలి. ఇది కూడా ఇక్కడ వరకు పట్టాలి. ఏదో కొంచెం పట్టి కుట్టేసినాం కదా అట్లా చేయొద్దు. కొన వరకు, మనకు ఇది కొన ఉంది కదా ఇక్కడ వరకు కుట్టాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ వరకు కుట్టినా. ఇక్కడ వరకు కుట్టాలి. నెక్స్ట్ ఇది హాఫ్ కూడా కుట్టేయాలి. ఇటు ఇక్కడ నుండి కుడుతున్నా నార్మల్గా ఇలా పట్టి. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడ నుండి కుట్టాలి. ఇక్కడ నుండి ఇట్లా హాఫ్ ఎందుకు కుడతామంటే ఒక టైంకి ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అందుకని. రౌండ్ అప్ కుట్టేసినాం. నెక్స్ట్ దీన్ని ఇలా కుట్టేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మనం కాలర్. ఓకే, మళ్ళీ ఇట్లా ఉంది కదా, ఇది లోపల వేసేసుకోవాలి. మనం కరెక్ట్ కొనకు కుడితేనే మనకు కరెక్ట్ ఇది లోపల పోతుంది. మీరు ఇక్కడ నుండి కుట్టిండనుకో ఇది మిగులుతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇట్లా పెట్టి ఇక్కడకు కుట్టేసేసుకోవాలి ఇలా. ఇది లోపల పెట్టేసుకోలేదు.
ఇక్కడ నుండి ఇది పైన కంటిన్యూ చేయాలి కుట్టు. మళ్ళీ ఇంకొకటి ఏమంటే మనకు ఇక్కడ కూడా కుట్టేసేవాళ్ళు. నార్మల్గా నేను అప్పుడు కుట్టలేదు. ఇట్లా పెడతా కదా అప్పుడు. మనకు షర్ట్ కంప్లీటెడ్, కాలర్ స్టిచ్ చేసేసినాం. మళ్ళీ దీన్ని ఇలా ఎక్స్ట్రా దారాలు అవన్నీ కట్ చేసేసుకోవాలి నీట్గా. ఓకే, మన షర్ట్ కంప్లీట్ అయింది. ఓకే, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్.